అవినీతి చేపలు ఏసీబీ వలలకు చిక్కుతున్నాయి. ఇటీవల ఏసీబీ అధికారులు జరుపుతున్న దాడులో ప్రభుత్వ ఉద్యోగాల ఆస్తులు 100 కోట్లు అని తేలిందే. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటూ బల్ల కింద చేయి పెట్టి వందల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. విల్లాలు, నివాస భవనాలు, ఇంటి స్థలాలు, వ్యవసాయ భూములు, టన్నుల కొద్దీ బంగారం, వెండి ఆభరణాలు, కరెన్సీ కట్టలు ఏసీబీ అధికారులను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తేలా చేస్తున్నాయి. లంచగొండితనం ఏ స్థాయిలో ఉందో ఇటీవలే జరిగిన ఏసీబీ దాడిలో బయటపడిన ఆస్తుల చిట్టా చూస్తేనే అర్థమవుతుంది. అటెండర్ నుంచి ఇంజనీరింగ్ చీఫ్ వరకు అవినీతిలో మునిగి తేలుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే జీతం చాలక అడ్డదారిలో సంపాదిస్తూ ప్రజలను జనగల్లా పట్టి పీడిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఈఎన్సీ మోహన్ నాయక్ అక్రమాలస్తుల కేసులో ప్రభుత్వ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అవినీతి నిరోధక శాఖ నిర్వహించిన సోదాల్లో భారీ స్థాయిలో ఆదాయానికి మించిన ఆస్తులు వెలుగులోకి రావడంతో అవినీతి అధికారులు ఆందోళన మొదలైంది. అధికారిక లెక్కల ప్రకారం 17 కోట్లకు పైగా స్థిర, చరాస్తులు గుర్తించగా మార్కెట్ విలువ ప్రకారం 200 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇక సోదాల్లో 60 లక్షల నగదు, 2.5 కిలోల బంగారం ఆభరణాలతో పాటు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్, నిజామాబాద్ సహా పలు ప్రాంతాల్లో బినామీ పేర్లతో విల్లాలు, ఫ్లాట్లు, వ్యవసాయ భూములు కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో బయటపడుతోంది. కుటుంబ సభ్యులు, బంధువుల పేర్లతో పెట్టుబడులు పెట్టిన కోణంలోనూ ఏసీబీ విచారణ కొనసాగిస్తోంది. ఇక మోహన్ నాయక్ అరెస్టు అయి చెంచల్గూడ జైలుకు వెళ్లిన పరిణామం ప్రభుత్వ అధికారులకు గట్టి హెచ్చరికగా మారింది. తదుపరి ఏసీబీ దృష్టి ఎవరిపై పడుతోందోనని ఉత్కంఠ నెలకొంది. ఇక రాష్ట్రంలో అవినీతిపై ఉక్కుపాదం మోపుతున్న ఏసీబీ చర్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.